బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోడ్ మ్యాప్ పార్కింగ్ స్థలాలు కీలకంగా మారనున్నాయి. వేలాది వాహనాల్లో సభకు ప్రజలు తరలివచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ మ్యాప్ పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ప్రాంగణానికి చేరుకునేందుకు రోడ్ మ్యాప్ పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సభకు చేరుకునే రూట్లు, పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వివరించారు. సభ ప్రాంగణానికి మొత్తం 4 రహదారుల గుండా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సభాస్థలికి వచ్చేందుకు 3 జాతీయ రహదారులు, సభా ప్రాంగణానికి ఎదురుగా ఉన్న మరో రోడ్డు ద్వారా కూడా వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. సభా ప్రాంగణానికి మొత్తం 4 రహదారుల గుండా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులు సహా సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. వరంగల్ నుంచి వచ్చే 163 జాతీయ రహదారి గుండా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట, హుస్నాబాద్ నుంచి 765 DG జాతీయ రహదారిలో ఉమ్మడి మేదక్, ఉమ్మడి నిజామాబాద్, వెస్ట్ ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్, నిర్మల్, బోత్, ఖానాపూర్ నియోజకవర్గాల నుండి వచ్చే వారికి ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ నుంచి వచ్చే 563 జాతీయ రహదారి గుండా ఉమ్మడి కరీంనగర్, ఈస్ట్ ఆదిలాబాద్ లోని సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొంతపరకాల నియోజకవర్గాలకు చెందిన వారు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ధర్మసాగర్ నుంచి చింతలపల్లి సభ జరిగే ప్రాంగణానికి ఆనుకొని ఉన్న రోడ్డు నుంచి స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాల నుంచి వాహనాలు వచ్చే అవకాశం ఉందని వాటికి తగ్గట్లుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ మహాసభకు తరలివచ్చే వారి కోసం మొత్తం 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. జోన్ 1 లో నేషనల్ హైవే 163 మీదుగా గుడెప్పాడ్, ఆరేపల్లి, హసన్పర్తి, ఎల్లాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉన్నాయి. మరో రూట్ కోమల్ల టోల్గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు హసన్పర్తి, ఎల్లాపూర్ మీదుగా పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వరకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్న వాహనాలు అసంపర్తి, ఎల్లాపూర్ మీదుగా జోన్ 1 పార్కింగ్ కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. జోన్ 2 లో కరుణాపురం, కోమల్ల టోల్గేట్, దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్ మీదుగా జూన్ 2 పార్కింగ్ చేరుకోవాల్సి ఉంది. మరో రూట్ వరంగల్ నాయుడు పెట్రోల్ పంప్, బట్టుపల్లి, కడిపికొండ, ROB, మడికొండ మీదుగా కోమల్ల టోల్గేట్, దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్ నుంచి పార్కింగ్ జోన్ 2 కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చింతగట్టు, జయగిరి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ జోన్ 2 కు చేరుకోవాలి. జోన్ 3 లో ధర్మసాగర్ మీదుగా దేవునూరు, దామెర, చింతలపల్లి నుంచి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. జోన్ 4 లో కరీంనగర్ జాతీయ రహదారి 563 మీదుగా వచ్చే వాహనాలు హుజురాబాద్, కోతల నడుమ, గ్రానైట్ క్వారీ మీదుగా పార్కింగ్ జోన్ 4 కు వాహనాలు చేరుకునేలా మ్యాప్ సిద్ధం చేశారు. జోన్ 5 లో సిద్దిపేట జాతీయ రహదారి 765 DG మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూరు, గోపాల్పూర్ క్రాస్ రోడ్, ఇంద్రనగర్ మీదుగా పార్కింగ్ జోన్ 5 కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మరో రూట్ వేలేరు, కొత్తకొండ, ముత్తారం, ముల్కనూరు, గోపాల్పూర్ క్రాస్ రోడ్ మీదుగా ఇంద్రనగర్ వైపు నుంచి పార్కింగ్ జోన్ 5 కు చేరుకోవాల్సి ఉంటుంది. మరో రూట్ కరీంనగర్ మీదుగా వచ్చే వాహనాలు కోతుల నడుమ మీదుగా దారి మళ్లించుకొని గోపాల్పూర్ క్రాస్ రోడ్, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇంద్రనగర్ నుంచి పార్కింగ్ జోన్ 5 కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.